గాక. ఒకటి, ముద్దు పెట్టుకోవడం అనేది ప్రేమకి సూచన. రెండు, గౌరవానికి సూచన. ఆరాధనలో కూడా ఏముండాలంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండు దేవుణ్ణి గౌరవించాలి. ఆరాధన అంటే ఒక పాటలు పాడడం కాదు. ఆరాధన అంటే సంఘంలో జరిగే ఒక క్రమం అన్నిటితో పాటు అది కూడా అనుకోకూడదు. ఆరాధన అంటే మనకు నచ్చితే చేసేది లేకపోతే వెళ్ళిపోయేది కాదు. ఆరాధనలో ఏం జరగాలి? దేవుణ్ణి గౌరవించాలి. నువ్వు నిజంగా దేవుణ్ణి గౌరవించే వ్యక్తివైతే దేవుణ్ణి ఆరాధన చేస్తావు. ఆమేన్. దేవుణ్ణి ఏం చేస్తావు? ఆరాధన చేస్తావు. దేవుడంటే నీకు ఏ మాత్రం విలువ ఉన్నా, దేవుడంటే నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆరాధన చేయాలి. అందుకనే ముద్దు పెట్టుకోవడం అన్నారు. ఒకటి, ప్రేమతో ముద్దు పెట్టుకుంటాం. రెండు, గౌరవంతో ముద్దు పెట్టుకునేవారు ఆ రోజు రాజులు. అలాగే నీకు కూడా దేవుని మీద ప్రేమ ఉంటే దేవుణ్ణి ఆరాధన చేస్తావు, దేవుణ్ణి గౌరవిస్తే దేవుణ్ణి ఆరాధన చేస్తాం. మీరు చెప్పండి, ఇప్పుడు మీలో ఎంతమందికి దేవుడు అంటే గౌరవం ఉంది? నిజంగా ఉందా? అందుకనే ఆరాధన టైంకి వచ్చేస్తున్నారు మీరు? చెప్పండి. ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు వచ్చేస్తున్నారు చక్కగా. ఏముంది? ఇప్పుడు మాట్లాడరే, ఏముంది చెప్పండి? దేవుడు అంటే గౌరవం, మర్యాద. అందుకనే ఆరాధన స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చేస్తాం. అందుకనే ఫోన్ వచ్చినా కూడా మనం బయటికి వెళ్ళాం ఆరాధనలో, మాట్లాడడం లేదు. అందుకనే అన్నిటికీ ఓపిక ఉంటుంది మనకి. ఆరాధనలో మాత్రం కింద కూర్చుంటాం, ఆరాధనలో మాత్రం ముఖం మార్చుకొని ఉంటాం, ఆరాధనలో నిద్రపోతాం, ఆరాధనలో అటు ఇటు చూస్తాం. అంటే ఇవన్నీ దేనికి సూచనలు? దేవుడు అంటే మనకు చాలా ప్రేమ, దేవుడు అంటే మనకు చాలా గౌరవం.